కడప జిల్లా బద్వేలులో నాగార్జున అధ్యక్షతన జరిగిన చేతి వృత్తిదారుల ప్రాంతీయ సదస్సులో మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారులు బీసీల పేరుతో కేటాయించిన 47,000 కోట్ల రూపాయలు బీసీలు వృత్తిదారుల సంక్షేమ అభివృద్ధికి ఖర్చు చేయాలని చేతి వృత్తిదారులకు ప్రభుత్వం చెప్పిన విధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరపాలని అన్నారు. మరి పోస్టల్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ మెటీరియల్ కొనిచ్చి మీరు వ్యాపారం చేసుకోమని చెప్పారా? మరి ఏమి చేయనటువంటి వాళ్ళకి 47,000 కోట్ల రూపాయలు నిధులకు మేము కేటాయించామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఎంతకాలం చెప్తావు ఈ మాట? నువ్వు ఎవరికి ఖర్చు పెడుతున్నావు చెప్పాలి కదా. ఈ మాట మనం అడగాలనా లేదా? మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఉంది. 47,000 కోట్ల రూపాయలు బీసీలకి చేతి వృత్తిదారులకు కేటాయించావు. ఎవరికి ఖర్చు పెట్టావు? మా బిడ్డలకు ఖర్చు పెట్టలేదు, మాకు ఖర్చు పెట్టలేదు అంటే నువ్వు తిరిగే ఎమ్మెల్యేలకి. ఇందాక మన చంద్రశేఖర్ గారు చెప్తున్నాడు 56 కార్పొరేషన్లు, 56 మంది చైర్మన్లు, 729 మంది డైరెక్టర్లు. బహుశా ఇంకా 4-5 పెంచి ఉండాలి. లెక్క కూడా నాకు రాల పూర్తిగా. గతంలో 729 మంది డైరెక్టర్లు. ఏమండి, డైరెక్టర్ అనే ఆయనకి మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ కార్పొరేషన్ అయినా, ఏ కార్పొరేషన్ అయినా కావచ్చు, 20,000 రూపాయలు జీతం ఆయనకి. గౌరవ వేతనం దాని పేరు. 20,000 రూపాయలు ప్రతి నెల. మన డబ్బది. చైర్మన్కి 2 లక్షల రూపాయలు ఖర్చు. మరి పైగా ఆయన కానీ కారు, ఒక డ్రైవరు, ఒక బిల్డింగ్. ఎవరు డబ్బులు ఇవి? వాళ్ళు చేతి వృత్తులను ఏమో అభివృద్ధి పరుస్తున్నారు, బీసీలను ఏమో అభివృద్ధి పరుస్తున్నారు. వృత్తిదారులు ఎవరు సరైనటువంటి జీవనం గడుపుతున్నారు. ఉత్పత్తి వృత్తుల్లో మార్కెట్ లేదని అల్లాడుతున్నారు. మత్స్యకారులు అల్లాడుతున్నారు, చేనేత కార్మికులు అల్లాడుతున్నారు, కలిగేత కార్మికులు అల్లాడుతున్నారు. తయారు చేసిన వస్తువులు మార్కెట్ సౌకర్యం లేదని సేవా వృత్తుల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు, ఒడ్డేరులు, రజకులు అనేక మంది అల్లాడుతున్నారు.